హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈ మధ్యనే వీడియోస్ రెగ్యులర్గా పెట్టట్లేదు నేను. అప్పుడప్పుడు పెడుతుంటే వాటికేమో వ్యూస్ అస్సలు రావట్లేదు. ఆ వచ్చిన వ్యూస్ చూసి నాకు వీడియో పెట్టే ఇంట్రెస్ట్ అస్సలు రావట్లేదనమాట. సో అందుకే ఇంకా రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. ఇక్కడి నుంచి రెగ్యులర్గా పెట్టాలి. వ్యూస్ మొత్తం తగ్గిపోయినాయి. ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతున్నారు. సో ఇంక ఇక్కడి నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు ఏవైనా టిప్స్ తెలిస్తే కనుక వ్యూస్ పెరగడానికి ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగడానికి నాకు కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో అవి ట్రై చేస్తాను నేను. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే ఐషుకి స్కూల్ ఉంది, హాఫ్ డే. ఆఫ్టర్నూన్ నుంచి పీటీఎం ఉందన్నమాట. సో లంచ్ బాక్స్కి ఇంక ఇవాళ ఇడ్లీ పెట్టేస్తున్నాను. సాటర్డే కాబట్టి మేము పూజ చేసుకుంటాం కదా. సో ఇవాళ నో ఆయిల్, ఇంకా అందుకే ఆయిల్ ఏం లేకుండా చట్నీ చేసేసి లంచ్ బాక్స్ ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇంకా ఇడ్లీ వేసేసాను ఆల్రెడీ. ఇంకా చట్నీ కూడా టొమాటో పల్లి చట్నీ చేసేసాను. ఆయిల్ లేకపోయినా కూడా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకే ఈ చట్నీయే ప్రిఫర్ చేస్తాను నేను ఎక్కువగాని సాటర్డేస్. ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చేసేసుకున్నారు. ఇంకా నా కోసం కూడా పూజ కోసం అన్నీ సర్దేసుకున్నాను. ఇవాళ అమ్మవారికి దీపం పెట్టుకుంటున్నాను అనమాట. బనశంకరి అమ్మవారికి 4th వీక్. సో ఇంకా దీపం పెట్టుకోవడానికి కావాల్సినవన్నీ సర్దేసుకొని పూజ కూడా చేసేసుకున్నాను. ఇవాళ మా ఇష్యూకే కాదు మా చిన్నోడికి కూడా పీటీఎం ఉంది. సో మా చిన్నోడు స్లాట్ వచ్చేసి 11:30 to 11:40 అనమాట. సో ఇంకా మేము 11:30కి స్కూల్కి వెళ్తే సరిపోతుంది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది చేసేసి రెడీ అయ్యి స్కూల్కి వెళ్తున్నాం. ఎప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేయాలి. ఎలాగో పచ్చిపులుసు అత్యవసర పెట్టేస్తాను. ఇంకా పచ్చిపులుసుకి కావాల్సిన వంకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కాల్చుకుని రెడీగా పెట్టుకున్నాను. వచ్చిన వెంటనే ఈజీగా ఉంటుంది కదా పచ్చిపులుసు చేసుకోవడానికి. అందుకని ఇంకా మేము స్కూల్కి వెళ్తుంటే దారిలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఇవాళ కలకల్లాడిపోతుంది, చాలా బాగుంది చూడడానికి. ఇంకా మేము కూడా దిగి దండం పెట్టుకున్నామన్నమాట. ఏంటి స్పెషల్ అంటే ఒక రూమ్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ రూమ్లో వినాయక స్వామిని ప్రతిష్ఠించారనమాట ఇవాళ, వినాయకుడిని. మాకు కూడా తెలియదు ఇవాళ వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారని. లక్కీగా ఈ రూట్లో వెళ్ళడం వల్ల మాకు తెలిసింది. సో ఇంకా ఆగి దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళామన్నమాట. ప్రసాదం కూడా పెడుతున్నారు, పులిహోర. కాకపోతే ఇంకా ఆయిల్ ముట్టుకోకూడదని చెప్పేసి ఇంకా ప్రసాదం తీసుకోకుండా దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాము. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక 2 minutes వెయిట్ చేస్తే మమ్మల్ని పిలిచారనమాట. సో ఇంకా మేడంతో మాట్లాడేసాము. మాట్లాడిన తర్వాత ఇంకా అక్కడ యాక్టివిటీస్ అవన్నీ పెట్టారనమాట పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి. సో ఇంకా మా చిన్నోడైతే ఇంకా యాక్టివిటీస్ అన్నీ మంచిగా ఆడేసుకున్నాడు. యాక్టివిటీస్ అన్నీ ట్రై చేసేసాడు. అన్నీ ట్రై చేసినా కానీ ఇంకా ఆడుకుంటానే నేడుస్తున్నాడు ఇంటికి రానని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ ఆ ఇష్యూ స్కూల్కి కూడా వెళ్ళాలి కదా. సో అందుకని ఇంకా ఏదో ఒకటి చెప్పి ఇంటికి తీసుకుని వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేసి ఇంకా మా చిన్నోడికి కూడా భోజనం తినిపించేసి మేము కూడా లంచ్ చేసేసి ఐషు స్కూల్కి వెళ్ళాము. ఐషుకి కూడా 1:30 నుంచి పీటీఎం స్టార్ట్ అయిపోయిందనమాట. మేము స్కూల్కి వెళ్ళేసరికి 1:40 అయిపోయింది. ఇంకా మేడంని మీట్ అయ్యి ఇంటికి వచ్చేసాము. ఐషుని తీసుకుని వచ్చేసామన్నమాట. ఐషు బాగా చదువుతుంది. ఒక హ్యాండ్ రైటింగ్ ఒకటే కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారనమాట. హ్యాండ్ రైటింగ్ అంతగా బాగాలేదని చెప్పారు. ఇదేంటంటే మార్నింగ్ నేను అమ్మవారికి దీపం పెట్టుకున్నాను కదా, నిమ్మకాయలన్నీ పిండుతాం కదా, నిమ్మరసం అనమాట. ఇలా బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తాను. దేవుడి దగ్గర సామాన్లు క్లీన్ చేసుకుంటాం కదా, సో అప్పుడు ఈ నిమ్మరసాన్ని యూస్ చేస్తానన్నమాట నేను. ఇంకా ఈవినింగ్ పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగారు. సో అందుకని గోధుమ రవ్వతో కేసరి చేశాను. బాగా వచ్చిందనమాట. టేస్ట్ చాలా బాగుంది, పిల్లలకి బాగా నచ్చింది. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఈ మనీ ప్లాంట్ ఉన్న గాజు సీసా చూపిస్తున్నాను. ముందు ఇంకోటి ఉండేది పెద్దది. సో అది అంతగా మంచిగా అనిపించలేదన్నమాట. ఇది కాఫీ పౌడర్ సీసా. కాఫీ పౌడర్ అయిపోయింది. సో క్లీన్ చేసేసి ఇక్కడ పెట్టానన్నమాట మనీ ప్లాంట్ పెట్టి. ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు అనిపించింది. ముందు ఇది పెద్దగా ఉండి బాగా అనిపించలేదన్నమాట. సో అందుకే తీసేసాను. ఇంకా ఇషు ఇద్దరు కూడా ఆడుకోవడానికి కిందకి వెళ్ళారు. సో నేనైతే ఇంకా నైట్కి కూడా ఇడ్లీయే కాబట్టి పల్లీలు వేయించుకుంటున్నాను అనమాట. మళ్ళీ పల్లీ టొమాటో చట్నీ చేయడానికి. ఆయిల్ లేకుండా చేయడం కదా, ఏ చట్నీ చేసినా బాగుండట్లేదు. ఓన్లీ పల్లీ చట్నీ, పల్లీ టొమాటో చట్నీ ఒకటే బాగుంటుంది. సో అందుకే ఇంక ఇదే చేసేస్తున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో సీసాలో ఉన్న చాక్లెట్స్ అయిపోయినాయి అనమాట. సో అది తీసేసి క్లీన్ చేసి మళ్ళీ చాక్లెట్స్ రీఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మా హస్బెండ్ టీ అడిగారు, ఈలోపు వర్క్ చేసుకుంటున్నారు. సో ఇద్దరం కూడా టీ పెట్టుకుని తాగేసాము. ఇంకా నైట్కి ఇడ్లీ ఇంకా చట్నీ 2 ప్రిపేర్ చేసి నేను కిందకి వెళ్ళాను అనమాట. ఎందుకంటే పిల్లలు పైకి వచ్చిన వెంటనే మళ్ళీ ఆకలేస్తుంది అంటారు. సో అందుకని ఇడ్లీ వేసేసి అప్పుడు వెళ్ళాను నేను. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. నేను వెళ్ళేటప్పటికి వీళ్ళందరూ మా చిన్నోడు ఫ్రెండ్స్ అనమాట. మా ఇష్యూ బ్యాచ్ వేరే ఉంటుంది, వాళ్ళతో ఆడుతుంది మా ఇష్యూ. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.